Hello everyone, myself Dr. Aparna from Sri Krishna Dental Care. Present situation లో చాలా మంది పేరెంట్స్ వాళ్ళ చిల్డ్రన్ని ఎప్పుడు డెంటల్ విజిటింగ్స్ అండ్ హాస్పిటల్స్కి తీసుకొస్తారు అంటే వాళ్ళు పెయిన్ అని కంప్లైంట్ చేసినప్పుడు కానీ లేకపోతే ఫుడ్ ఇరుక్కుంటుంది పండ్లల్లో అని చెప్పినప్పుడు కానీ అండ్ థర్డ్ వన్ ఏంటి అంటే ఇఫ్ పేరెంట్స్ అనేవి వాళ్ళ టీత్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఏదన్నా స్టెయిన్స్ కానీ ఇలా చూసినప్పుడు వాళ్ళని డెంటల్ విజిట్స్కి తీసుకొస్తూ ఉంటారు. బేసికల్గా వాళ్ళు వచ్చే టైంకే వాళ్ళకి అప్పటికే అక్కడ క్యావిటీ అనేవి స్టార్ట్ అయి ఉంటాయి. యాక్చువల్గా ఇక్కడ ఏంటి అంటే వీటిని అరికట్టడానికి అంత అడ్వాన్స్గా క్యావిటీ ఫామ్ అవ్వకుండా ఉండడానికి మనకి కొన్ని డెంటల్లో ప్రివెంటివ్ మెటీరియల్స్ అనేవి ఉంటాయి. వాటిల్లో మెయిన్గా సీలెంట్ అనేది వన్ ఆఫ్ ద మెటీరియల్. దీస్ ఆర్ డెంటల్ సీలెంట్స్ అనమాట. యాక్చువల్గా ఫుడ్ ఏదైతే మనం తింటామో అది పంటిపైనే అలాగే ఉండి అటాచ్ అయిపోయి దీని ద్వారా మనకి ఫ్యూచర్లో పిల్లలకి కేరీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇలా మనకి టూత్ సర్ఫేస్ పైన ఒక ప్రొటెక్టివ్ లేయర్ అనేది ఒకవేళ ఉంటే దీనివల్ల మనకి అలా ఫుడ్ అనేది అక్కడ అతుక్కోకుండా క్లీన్ అవుతూ ఉంటుంది. ఇటువంటి ప్రొటెక్టివ్ లేయర్ అనేది మనం పిట్ అండ్ ఫిజర్ సీలెంట్స్ ద్వారా మనము పిల్లలకి ఇవ్వచ్చు అనమాట. మెయిన్గా ఈ యొక్క పిట్ అండ్ ఫిజర్ సీలెంట్ అనేది మనమి పిల్లల్లో డెసిడ్యూస్ మోలార్స్ అంటే బేబీ టీత్ దట్ ఆర్ కాల్ మిల్క్ టీత్ అనమాట. పిల్లల్లో 3 to 4 yearsకి సజెస్ట్ చేస్తాము. అండ్ పర్మనెంట్ టీత్లో అయితే మనము 6 to 12 years వరకు మనం సజెస్ట్ చేస్తాం.